మేడం ఇక్కడ నేర్చుకునే విధానము, మీకు సైకిల్ వచ్చారా రాదా, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. సైకిల్ అయితే రాలేదు. చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలన్న కోరిక అయితే చాలా ఉండేది, కానీ పరిస్థితులు అనుకూలించక నేర్చుకోలేకపోయాను. కానీ ఏజ్ లిమిట్ కాదు కాబట్టి దేనికైనా నేర్చుకోవడానికి ఇక్కడ మాకు రీల్స్లో చూసి చాలా నచ్చి వచ్చామన్నమాట. ఇక్కడ వెహికల్స్ కూడా చాలా చిన్న వెహికల్స్ ఉంటాయి, సెల్ఫ్గానే నేర్చుకోవచ్చు. గైడెన్స్ పట్టిస్తారు, ఏ ఇబ్బంది ఉండదు, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఎవరు మనల్ని వెనకాల కూర్చొని నడిపిస్తారు, మనల్ని తగులుతారు అనేది కూడా ఆలోచన ఉండదు. ఎవరిది వాళ్ళు నేర్చుకోవచ్చు. స్పీడ్ లిమిట్ పెడతారు కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదు. అట్లా ఏంటంటే ఇండిపెండెంట్గా ఉండొచ్చు. ఇవాళ వేరే వాళ్ళ మీద ఆధారపడాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. మన పనులు మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఏదైతే ఏం ప్రాబ్లం ఏం లేదండి. నేను ఏదైతే చెప్పినో త్వరగా నేర్చుకోవచ్చు, మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. 1 వీక్లో సెకండ్ డేనే వచ్చేసింది. బ్యాలెన్స్ పెట్టి మాకు సెకండ్ డేనే వచ్చేసింది. ఇంకా మేము ఒక 1 వీక్ అక్కడ ప్రాక్టీస్ చేసి మాకు ఈ పెద్ద బండి కూడా మళ్ళీ 2 లెవెల్స్లో ఇచ్చి నేర్పిస్తున్నారు కాబట్టి మనం ఇంటికి వెళ్ళాక మన వెహికల్స్ మీద ఈజీగా. స్ట్రగుల్ అయ్యేవారా మీరు ఇంతకాలము? అస్సలు లేదు. ఫస్ట్ డే ఒక రోజు మాకు తెలియదు, ఎలా నేర్చుకోవాలో తెలియదు కాబట్టి మీ గైడెన్స్ ఎలా చేయాలని తెలిసిపోయింది. రైట్ మేడం. నేను ఏమంటున్నానంటే మీరు ఇన్ని ఇయర్స్ మీరు డ్రైవ్ రాదు కాబట్టి మనము క్యాబ్స్ అని ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వడము, వెయిటింగ్ అవ్వడము, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి కదా. అందుకనే ఇక్కడికి వచ్చాను సార్ నేను. ఎందుకంటే ఇండిపెండెంట్ గా ఉంటే మనకి ఏ టైంలో అంటే ఆ టైంలో బయటకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది, ఖర్చులు కూడా తగ్గుతాయి కదా. అవునవును. ఓకే, ఇప్పుడు హ్యాపీ అమ్మర్ మీరు? చాలా హ్యాపీ అండి. ఓకే 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 థ్యాంక్ యూ మేడం. ఓకే, आपकी एक्सपीरियंस पर? संतोष नगर से आ रहे हैं वहाँ पे से यहाँ पे अच्छा रहता पूरा अपने आप को अकेले अपन सेल्फ चला लेने का है। यहाँ पे कोई भी पीछे बैठ के सिखा दे ना, कुछ दिन के खाली तो बता देते ये चीज़ है बोलते। छोटा साइकिल देते पहले, इसमें छोटी गाड़ी में पहले पूरा प्रैक्टिस करने का है 1 हफ्ता। इसके बाद में से फिर ये सेकेंड स्टेज बोलकर फिर ये दूसरी गाड़ी भी हम लोग को इसमें भी अच्छा सिखा रहे हैं। जो कोई पीछे बैठ रहे नहीं, सेल्फ सीख लेने का है, ऐसे कोई डायरेक्शन बताते ऐसा नहीं ऐसा करो। अब अभी सीख लिए? फर्स्ट चल रही है स्टेज, सेकेंड स्टेज पे आया अभी रिस्क चले गया है आपके, इतना दिन सफ़र हो गया ना, अब अभी गाड़ी चलाने भरोसा मिले आपको? ఓకే థ్యాంక్ యూ. మీరు మీ సప్లిగూడ నుంచి వస్తుంది. ఇక్కడ జాయిన్ అయ్యి 15 days అవుతుందని. అంటే ఇక్కడ డేస్ లిమిట్స్ అంటూ ఏమి ఉంటుంది. స్టాఫ్ కూడా చాలా కోఆపరేటివ్, కొంచెం ఓపిక పేషెన్స్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇది నేర్చుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. అంటే ఇంకా ఎవరిపైన డిపెండెంట్ అవసరం లేదు. ఇంకా మనం సొంతంగా డ్రైవ్ చేసుకుంటే అయిపోవచ్చు. ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఓకే, మరి మీరు సఫిల్గూడ నుంచి దూరం కదా అని అనుకొని ఉంటే ఈరోజు మీరు నేర్చుకునే వాళ్ళ? ఓకే, నేను చెప్పాను కదా మేడం, త్వరగా నేర్చుకోవచ్చు, దూరమైనా కొంచెం రిస్క్ తీసుకొని ప్లాన్ చేసుకోండి అని చెప్పాను. అదేవిధంగా మీరు ఉందా మరి? నైస్, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మీకు వచ్చిందా, నేను మీ ఓన్ వెహికల్ కూడా నడుపుకుంటాను కాన్ఫిడెన్స్ వచ్చిందా మీకు? ఓకే, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా మరి ఇప్పుడు? ఇంతకాలం మీరు సఫర్ అయ్యే వాళ్ళ బస్సెస్ కానీ అట్లా? అడిగితే విసుక్కునేవాళ్ళు, ఇప్పుడు అవసరమా దీనికి వెళ్ళడము, తర్వాత కూడా వెళ్ళొచ్చు కదా, పోస్ట్పోన్ చేసుకోవచ్చు కదా అన్నట్టు. ఇప్పుడైతే ఏదో ఒక టైం తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీకు డ్రైవ్ వచ్చు కాబట్టి, లేదంటే మీ పనులన్నీ పోస్ట్ పోన్ అయ్యేది, పెండింగ్ పడేది. ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది. రైట్ రైట్ రైట్, ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది, హ్యాపీ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. हम लोग संतोष नगर से आ रहे हैं। अभी फर्स्ट लेवल हम लोग का कंप्लीट हो गया, अभी सेकेंड लेवल पे आए, अच्छे से सीख रहे हैं। इससे पहले साइकिल कुछ आते हैं आपको? नहीं, ओके, मैं बोला इधर सीखने को इजी रहते, आप अकेला सीखने का है सिस्टम, कोई इनकन्वीनियंट नहीं रहते। ऐसा कोई भी गार्डियंस करे वो लोग, लेकिन सेल्फ सीखने का है हम लोग को। ऐसा मुस्लिम लेडीज़ के लिए बहुत अच्छा है, पीछे बैठ के कोई सिखा रहे नहीं, कोई जेंट्स नहीं है तो कोई लेडीज़ नहीं है सिखाने के लिए, सिर्फ गाइड करते, हमें सीखने का है समझो पूरा। पक्का सीखता है इधर, गारंटी में सिखाते हैं, आने तक सिखाते बोल के मैं बोला। अभी आपको भरोसा आ गया, बड़ा व्हीकल भी चलाने से? भरोसा। राइट अम्मा, थैंक यू. आपकी ड्राइविंग इतना भरोसा, इतना गारंटी से बोले ना, आपकी ड्राइविंग देख लेंगे. राइट अम्मा, थैंक यू.